నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. త్వరగా అయిపోయేది, అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఏదో ఒక స్వీట్ మనం ట్రై చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. సో నేను చూపించే ఈ స్వీట్ని కనుక మీరు ట్రై చేసినట్లయితే అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అందరు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అలాగే చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తోని ఇది మనము చాలా టేస్టీగా ఈ హల్వాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను ఇక్కడ గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 కప్ అంతా షుగర్ని ఇందులోకి వేసుకోవాలి. ప్యాన్లోకి ఇలా షుగర్ వేసుకున్న కప్తోనే ఒక 2 కప్స్ అంతా వాటర్ కూడా వేసేసుకొని మంచిగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసి షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయేంత వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా వాటర్ పోసాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. అలాగే కొన్ని నేను ఇక్కడ సాఫ్రన్ స్ట్రాండ్స్ కూడా వేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మంచిగా దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాయిల్లోకి వచ్చాక ఒక 2 మినిట్స్ సేపు ఈ షుగర్ సిరప్ని బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని నేను పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇక్కడ నేను క్లియర్గా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దీంట్లోకి నేను ఇక్కడ ముందుగా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి. నేను ఇక్కడ మొత్తం ఒక 1 కప్ అంత నెయ్యి తీసుకున్నాను ఈ హల్వా చేసుకోవడానికి. ఇందులోంచి కొంచెం నెయ్యి ఇందులోకి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులోకి వేసుకొని మంచిగా వేయించి తీసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదాం అలాగే కిస్మిస్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా ఈ 3 కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా మంచిగా రోస్ట్ చేసుకుందాం. కొంచెం కలర్ మారేంత వరకు, బాగా క్రంచిగా మారేంత వరకు చక్కగా వీటిని వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుందాం. ఇలా ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం తీసుకున్న ఈ అంతా నెయ్యి కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇంకొంచెం నెయ్యి ఇందులో ఆపుకుంటున్నాను, దాన్ని మనం తర్వాత యూజ్ చేసుకుందాం. ఇలా నెయ్యి కొంచెం వేడయ్యాక నేను ఇక్కడ ఒక 1 కప్ అంతా గోధుమ పిండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుని గోధుమ పిండి ఇందులోకి వేసుకోవాలి. ఒక 1 కప్. ఈ మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా పాటిస్తే కనుక ఈ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. క్వాంటిటీస్ అనేది కరెక్ట్గా వేస్తే చాలా బాగుంటుంది. ఇలా గోధుమ పిండి వేసాక నెయ్యిలో ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక 6 to 7 మినిట్స్ పాటు ఈ గోధుమ పిండిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో. ఇలా ఇదంతా కూడా బాగా కలుపుతూ అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి. కలపకపోతే కింద అడుగు అంటేస్తుంది, కొంచెం చేదు వచ్చే కూడా అవకాశం ఉంటుంది హల్వాలో. అలా కాకుండా ఇలా మంచిగా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఆ నెయ్యి కూడా మంచిగా రిలీజ్ అయ్యి అందులోంచి చక్కగా గోధుమ పిండి మంచి అరోమాటిక్ చాలా బాగా రోస్ట్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మంచిగా గోధుమ పిండిని బాగా వేపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా వేపుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇలా మంచిగా వేగాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ అంతా కూడా ఇంట్లోకి వేసేసుకుందాం. ఇలా షుగర్ సిరప్ వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒకసారి బాగా దీన్ని కలిపేసుకుందాము. ఏం ఉండలు కట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలిపితే మంచిగా ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది స్మూత్గా. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకున్నాక మంచిగా దీన్ని అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఒక ఫ్యూ మినిట్స్కి ఇది మంచిగా ఇలా బాగా గట్టి పడిపోతుంది అనమాట హల్వా. ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మంచిగా నేను ఇక్కడ స్పాచులాతోని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత టేస్టీగా గ్లాసీగా మనకు ఈ హల్వా అనేది రెడీ అయిపోయిందో. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఇది కుక్ అయిపోతుంది కూడా. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక చివరిలో ఒక 1 స్పూన్ అంతా నెయ్యి నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి లాస్ట్లో వేసుకోవడం వల్ల మరింత రిచ్గా టేస్టీగా మనకు హల్వా అనేది రెడీ అవుతుంది. ఇలా నెయ్యి కూడా ఒకసారి బాగా ఇందులో కలిపేసుకున్నాక తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీ యమ్మీ గోధుమ పిండితోని మనకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ సీజన్లో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ మీద కొంచెం నెయ్యి
రాసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకొని మీద నుండి ఈ హల్వా ఇలా సెట్ చేసుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ వేలో నేను ఇక్కడ సర్వ్ చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్గా బౌల్స్లో వేసుకొని కూడా తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా సూపర్గా ఉంటుంది. ఇలా కొంచెం సేపటికి ఇలా దీన్ని డిమాల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని తినేసేయడమే. చాలా బాగుంటుందండి. అందరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.